లవ్లీస్ ఈ ఇయర్ ఇంకా ఇలా ఎన్ని అన్ఎక్స్పెక్టెడ్ విజిట్స్ ఉన్నాయో చూడాలి. నైట్ కి నైట్ డిసైడ్ అయ్యి బెంగళూరు నుండి తిరుపతికి వచ్చాం దర్శనం కోసం అని చెప్పి. ఆయన పిలుపు వస్తే ఎవ్వరు ఆపలేరు అంటారు కదా, అలా జరిగింది అనమాట. ఆ డే ఎర్లీ మార్నింగ్ ఎగ్జాక్ట్ గా 4 o'clock కి మేము తిరుమల కొండపైన ఉండింటే 4:30 కల్లా దర్శనం అయిపోయేది. బట్ 10 minutes డిలే అవ్వడం వల్లే మా దర్శనం ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ మాకు దర్శనం 11:30 AM కి ఇచ్చారు. ఇది June 1st అనమాట. ఆ రోజు ఒక స్పెషల్ డే అంట. మాకు అస్సలు తెలియదు ఆ రోజు అంత మంచి రోజు, దర్శనం చేసుకుంటే మంచిదని చెప్పి మేము నార్మల్ గానే వెళ్ళాం. డిసైడ్ ఆయన ప్లానింగ్స్ కదా, సో మనం మార్చలేము. ఇంకా ఏమైందంటే ఈ టైం గ్యాప్ లో మేము కొన్ని ప్లేసెస్ అన్ని కవర్ చేసేయాలి అని అనుకున్నాం. తిరుమలలో స్వామివారిని చూసిన తర్వాత చాలా అడోరబుల్ ప్లేసెస్ ఉన్నాయి మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి. నేను అన్నిటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అప్కమింగ్ బ్లాగ్స్ లో ఇస్తూనే ఉంటాను. మేము శ్రీవారి పాదాలు, శిలాతోరణం, జపాలి స్వామిని దర్శించుకున్నాము. ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పడానికి నా అవుట్ఫిట్ ప్రూఫ్. హాఫ్ అన్ అవర్ దర్శనం అని చెప్పి లాంగ్ ఫ్రాక్ వేసుకెళ్ళా, బట్ అస్సలు క్యారీ చేయలేకపోయాను. ఇంకా ఫైనలీ లక్కీలీ చాలా చాలా బాగా ఆ స్వామి దర్శనం కూడా జరిగింది.